హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ గెస్ట్ని అయితే నేను తీసుకొచ్చాను. ఏంటంటే తను మాట్లాడుతుంటే నిజంగా ఆ సెలబ్రిటీ మాట్లాడుతున్నారా, మన పక్కనే ఉన్నారా అని ఒక ఆశ్చర్యం కలుగుతుందనమాట. ఇంకొకటి చెప్పాలంటే 30 years ఇండస్ట్రీ అని కూడా మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. తను మాట్లాడుతుంటే ఎక్కడ ఏ ప్రోగ్రాంలో మాట్లాడినా కూడా ఆ సెలబ్రిటీ వచ్చే మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది. అంత బాగుంటుంది అనమాట తను మిమిక్రీ చేస్తుంటే. సో ఈరోజు మన కోసం, మీ అందరి కోసం నేను ఆ స్పెషల్ గెస్ట్ని అయితే లేట్ చేయకుండా ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంతకా గెస్ట్ ఎవరని మీరు అనుకుంటున్నారు కదా, తనే శివభవరి గారు. మీరు చాలాసార్లు చూస్తుంటారు, తను ఎక్కడ మాట్లాడినా కూడా అరే ఏంటి ఇంత అసలు నిజంగా ఈ సెలబ్రిటీ మనతో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, చాలా బాగున్నాను. సో ఎలా పోతుంది అసలు మీ లైఫ్ అంతా ఎలా పోతుంది? లైఫ్ కదమ్మా, పోతూ ఉంటుంది, బ్రహ్మాండంగా పోతుందమ్మా. అంటే నార్మల్గా మీరు చాలా బిజీ, ఈవెంట్స్ అని అసలు మిమిక్రీలు అయితే మేము చూసాము. నేను పర్సనల్గా చూసాను కాబట్టి నాకు తెలుసు మీరు ఎలా ఉంటారు, ఎంత జోవల్గా ఉంటారు, ఎలా మాట్లాడతారని నాకు బాగా తెలుసు. అండ్ వన్స్ అగైన్ మా ప్రేక్షకుల కోసం మీకు అంటే ఇండస్ట్రీలో ఎలా అడుగుపెట్టారు, అసలు మీకు మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అందరికీ తెలిసినా మళ్ళీ ఒకసారి చిన్నగా ఒక బ్రీఫ్ అట్లా ఎలా వచ్చారు, ఏంటి మీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగింది, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అనేది ఒక 2 లైన్స్లో చెప్పండి మాకు. ఏం లేదమ్మా, చాలా చోట్ల చెప్పిందే. ముందుగా వైల్డ్ వుల్ఫ్ ఛానల్ వారికి ధన్యవాదాలు. అండ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారాలు. నేను 1992 నుంచి స్టార్ట్ చేశానమ్మా మిమిక్రీ. అప్పుడు నా వయసు చిన్న వయసు, సుమారుగా ఒక 6 సంవత్సరాలు అట్లా ఉంటుంది. అయితే 1992లో భవిరి రవి గారని మా బాబాయ్ గారు, ఆయన సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన ప్రోగ్రాం చూశాను. చూసిన తర్వాత నుంచి ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను, ఇలా కొనసాగుతుంది, ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాను అనమాట. సుమారుగా 33 సంవత్సరాలుగా మిమిక్రీ. ఈ 30 years ఇండస్ట్రీ లాగా మీరు చెప్పుకోవచ్చు, ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలా ఈ క్రమంలో ఎన్నో ప్రోగ్రాములు, ఎన్నో వేల ప్రోగ్రాములు చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే సార్, అంటే వై మిమిక్రీ అంటే ఎన్నో ఉన్నాయి, మనం చదువుకుంటే ఉద్యోగాలు చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ హైట్, మీ పర్సనాలిటీకి మీరు మంచి యాక్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా కూడా వై మిమిక్రీ మీరు ఎందుకు ఎంచుకున్నారు? అయితే ఇక్కడ వై నాట్ వేరేదని ఏం లేదమ్మా. అయితే నేను ఏదైతే చూశానో నా బ్రెయిన్లో ఆ వయసులో ఏదైతే ముద్ర పడిందో అది నాకు ఇంట్రెస్ట్ పెరిగింది, దాన్ని గ్రాస్ప్ చేశాను. అలాగే నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ముందుకు వచ్చాను అనమాట. అయితే నేను వై నాట్ యాక్టర్ అంటే నేను యాక్టర్ని కూడా అమ్మా. నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను. ఇంతకుముందు గతంలో సీరియల్స్ చేశాను, తర్వాత సినిమాలు చేస్తున్నాను. మొన్న ఒక మంచి వందే భారత్ ఒక మంచి సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్గా కూడా చేశాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని మూవీస్లో చేస్తూ ఉన్నాను అట్లా. సో మీరు మిమిక్రీ ఆర్టిస్ట్తో పాటు ఇక్కడ యాక్టర్ కూడా మీరు అన్నమాట. అండ్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, వెంట్రలాక్విస్ట్ని, అండ్ అట్ ద సేమ్ టైం యాంకర్ని కూడా చూసాను సార్. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ మీరు చూసారు కదా. ఓవరాల్గా టోటల్గా మీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ అనమాట మీరు. మీ దగ్గర ఎన్ని అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పడం కాదు, అన్ని రకాలుగా మేము ఒక దగ్గర ఎవరైనా జోష్ తగ్గిపోతుంది అంటే వాళ్ళు మీరు ఎట్లా జోష్ పెంచుతారో కూడా నేను చూశాను. అది నేనే పర్సనల్ అంటే దగ్గర నుండి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు చాలా ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే చాలా వరకు సొసైటీలో ఒక చిన్న చూపు. ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే క్రేజ్ చాలా ఉండేది, కానీ ఇప్పుడు ఆ క్రేజ్ ఉందంటారా? ఇది క్రేజ్ అనేది మనం సంపాదించుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. నేనేమంటానంటే మనకి ఇప్పుడు కొన్ని సరిగ్గా రావట్లేదు, ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నటువంటి వాయిస్ని ప్రజెంట్ చేయకుండా, జనం ముందు ప్రజెంట్ చేయకుండా దానిలో పూర్తిగా సిద్ధహస్తత పొందిన తర్వాత చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మనం రాంది చేసామనుకోండి, అదే యూట్యూబ్ ఛానల్లోనూ చేసేసాం, బయటకు వెళ్ళింది అనుకోండి, ఇక కింద తిట్ల భారతమే ఉంటుంది ఇక మీరు గమనించినట్లు. అయితే విషయం ఏంటంటే ఇలా ఉండటం వలన, అటువంటి ఇంటర్వ్యూలు చేయటం వలన ఎక్కువగా అంటే ఎవ్వరూ కూడా 100% చేయలేరండి. నేనేమంటున్నానంటే మ్యాక్సిమం రీచ్ అయ్యే వరకు చేసే ప్రయత్నం చేయమని చెప్పని అంటాను అనమాట. అలా చేయకుండా మనం మంచిగా పెర్ఫామ్ చేస్తే అరే ఇతను బాగా చేస్తున్నాడులే అని చెప్పి 1కి 10 చోట్ల చూసో లేకపోతే 10 వీడియోస్ చూసో ఆ క్రేజ్ ఏదైతే వాళ్ళకి కలుగుతుందో అది మనం సంపాదించుకునేది అయి ఉంటుంది. కాబట్టి ఏంటంటే
ఆ జాగ్రత్తతో చేయాలని చెప్పి నేను అంటాను అనమాట. అంటే ఇప్పుడు మీ పేరు వినంగానే, శివగారిని వినంగానే ఫస్ట్ బాలకృష్ణ గారి పేరు వస్తుంది. ఫస్ట్ అసలు మీది మీ మిమిక్రీ అంటేనే బాలకృష్ణ గారు. అసలు మీ గురించి చెప్తానంటే ఫస్ట్ బాలకృష్ణ గారి గురించి బాగా మాట్లాడతారు కదా. అసలు ఆయన ఏంటంటే ఆయన మాట్లాడినట్టే ఉంటుంది. ఆయన నిజంగానే ఒకవేళ మీ ఫేస్ చూడకపోతే ఆయన వచ్చి మాట్లాడినట్టే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మీకు అది ప్లస్ పాయింటా మైనస్ పాయింట్? అంటే యాక్చువల్గా అయితే చాలా ప్లస్ చేసిందమ్మా. యాక్చువల్గా నేను ఏదైతే ఇప్పటిదాకా ఏదైనా కీర్తి గడించాను అని అనుకున్నట్లయితే అందులో ఎక్కువ % బాలకృష్ణ గారి వాయిస్ ద్వారానే. రెండో విషయం ఏంటంటే నేను ఎన్ని వాయిస్లు ఎంత బాగా చేసినా కూడా నేను దాదాపు సుమారుగా ఇన్ని సంవత్సరాల్లో ఐ కెన్ ఇమిటేట్ అప్ టు 120 వాయిసెస్. ఇన్ని వాయిస్లు ఇమిటేట్ చేయగలుగుతాను. ఇందులో చాలా వాయిస్లు ఒక 70% వాయిసెస్ దాకా చాలా బ్రహ్మాండంగా ఇమిటేట్ చేయగలుగుతాను. కానీ ఏంటంటే ఆ బాలకృష్ణ గారి వాయిస్ అంత బాగా నప్పేయటం వలన, అంత బాగా అది ఇదైపోవడం వలన నేను ఎన్ని వాయిస్లు ఎంత బాగా చేసినా కూడా చివరికి బాలకృష్ణ గారి వాయిస్ చేస్తే అవన్నీ వెళ్ళిపోతున్నాయి, గాలి కొట్టుకుపోతున్నాయి అనమాట. బాలకృష్ణ గారి గాలిలో కొట్టుకుపోతున్నాయి. అలా అయిపోయింది అంతే. ఇప్పుడు ఏంటంటే టీడీపీ కూటమి వేవ్ లో అందరూ అన్ని పార్టీలు కొట్టుకుపోయినట్టు బాలకృష్ణ గారి వేవ్ లో అంతది వెళ్ళిపోతుంది అంటారు. రైట్. ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే బాలకృష్ణ గారి గురించి వచ్చింది కాబట్టి మనం చూసాం. అంటే బాలకృష్ణ గారు చాలా బోలర్ శంకరుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా కలిసారు బాలకృష్ణ గారిని? యాక్చువల్గా ఒక కలిసే అవకాశం వచ్చింది. బట్ ఆ రోజు చిన్న ఇది వల్ల మిస్ అయిపోయింది. అంటే ఇప్పుడు అంటే అభిమానుల్ని ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటుంటే కొట్టడమే కావచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నట్టయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫంక్షన్లో అంజలి గారిని ఇలా అంటే అది సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అంటే వైరల్ అయిందో ఆ వీడియో మీరు చూసే ఉంటారు. నిజంగా మరి బాలకృష్ణ గారు అది సీరియస్గా అన్నారు అని అనుకుంటున్నారా, లేకపోతే జోవల్లో వాళ్ళిద్దరి మధ్య అంత స్నేహ సంబంధం ఉందని చెప్పేసి అన్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు ఖచ్చితంగా ఎక్కడతోటి కలిసి ఉంటారు. ఒక బాలకృష్ణ గారి నాకు తెలిసినంత మటుకు అంటే కొంతమంది యాక్టర్స్తో వాళ్ళతో నాకు పరిచయాలు ఉంటాయి కదా, కొంతమంది సింగర్స్, యాక్టర్స్, వాళ్ళనే ఆయన ఒక్కసారి పరిచయం అయితే చాలు చాలా క్లోజ్గా. అంతేందుకు ఒక ఆయన బాలకృష్ణ డూప్ ఉన్నారు, ఒక ఆయన చంద్రశేఖర్ గారని. ఆయన ఇలా బాలకృష్ణ గారు డూప్ చేసి ఆయనతో మాట్లాడిన వాయిస్ కాల్ విని నేను ఆశ్చర్యపోయా. అరే బాలకృష్ణ గారు, అరే ఇలా అని తెలిస్తేనే ఇంత బాగా మాట్లాడారు, ఇంకా కలిస్తే ఎంత బాగుంటుందో అని. మరి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు, అయ్యా నేను కలవలేదు కదా ఇంత ఈయన గురించి, ఇప్పుడు ఆయన ద్వారా మీకు ఇంత పేరు వచ్చింది కదా, ఒక్కసారి నేను కలిసి ఉంటే బాగుండని మీకు అనిపిస్తుంది? కలుస్తానండి, కలవకుండా ఏముండను, ఖచ్చితంగా కలుస్తాను. ఎందుకంటే ముందు నేను వేస్తున్న అడుగులు కూడా సినిమా ఫీల్డ్ వైపే కాబట్టి ఖచ్చితంగా కలుస్తాను. యాక్చువల్గా ఆ రోజు ఇంతకు ముందు రోజు కలవబోయి మిస్ అయ్యాను. కాబట్టి నేనేమంటానంటే ఇలా ఆయనకున్న పరిచయంతో లేకపోతే ఆయనకున్నటువంటి స్నేహంతో ఏదో సరదాగా, ఇప్పుడు మనం ఏదో ట్రోల్ చేయాలి అనుకుంటే తిన్నా ట్రోల్ చేస్తారండి, మంచినీళ్ళు తాగినా ట్రోల్ చేస్తారు. వాళ్ళు ఇష్టం అది, మంచినీళ్ళు చూసారా ఎట్లా తాగుతున్నాడు అని ట్రోల్ చేస్తారు. రైట్. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అంజలి గారి ఇష్యూ అయిందో దాన్ని ఒకవేళ బాలకృష్ణ గారు చూసి మాట్లాడితే ఎలా ఉంటుందో అంటే బాలకృష్ణ గారి వాయిస్లో మీరు ఒకసారి చెప్తారా? సరే, ఇప్పుడు పోనీ ఇదే ఉంది, ఈ విషయం గురించి తీసుకుంటే ఆ తర్వాత సీజీలో క్రియేట్ చేసి మందు ఆల్కహాల్ కూడా ఆయన అక్కడ పెట్టారు. సో ఈ రెండింటి గురించి మాట్లాడితే ఆయన ఏ విధంగా మాట్లాడతారు, సిరి గారు మరి ఆ రోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫంక్షన్లో నేను సరదాగా నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అంజలి గారు, ఒక మంచి కళాకారిణి ఆమె, సరదాగా ఆమెతో ఉన్న చదువుతో ఇలా అనడం జరిగింది. ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు వాటర్ బాటిల్ ఉంది కింద, దాని వెనకాల నేనేదో మందు అక్కడ పెట్టుకున్నట్టు అది తాగుతున్నట్టు మధ్యలో అది క్రియేట్ చేశారు. ఎందుకంటే మరి రాజకీయంగా చూస్తే మరి మా పార్టీని ఓడించడానికి రకరకాల ఎత్తులు వేశారు కాదంటారా? కాబట్టి ఆ క్రమంలో భాగంగా సీజింగ్ చేసి ఆ యొక్క మందు బాటిల్ని అలా క్రియేట్ చేశారు. అలాగే ఆవిడ ఏదో సరదాగా నా బిహేవియర్ ఏంటో అందరికీ తెలుసు, మరి వారు అలా చేశారు, నేను అవేమీ పట్టించుకోను. మరి అంజలి గారు మీకు ఏమన్నా ఫోన్ చేసి కానీ లేకపోతే తర్వాత ఎందుకు మీరు ఆవిడ ట్వీట్ చేశారు నా గురించి, ఒకవేళ పోనీ తప్పుగా అనుకున్నట్టయితే అలా ట్వీట్ చేయరు కదా ఆవిడ, మరి మీరు గమనించాలి. అక్కడ మరొక విషయం ఏంటంటే నేను అసలు పట్టించుకోనివన్నీ, బ్రో ఐ డోంట్ కేర్.
రైట్ సార్, సూపర్ సూపర్ సూపర్. అసలు నిజంగా అసలు సార్ ఒకవేళ కళ్ళు మూసుకుంటే బాలకృష్ణ గారు మాట్లాడినట్టే అసలు నిజంగా అసలు అలానే ఉంది. మైక్ పట్టుకుని మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే ఉంది. నేనైతే ఎప్పుడు కలలేదు, కానీ సీరియస్లీ అసలు వండర్ఫుల్ సార్. అంటే మీ ముందు నేను చాలా చిన్నదాన్ని, అంటే ఏ రకంగా చూసుకుంటే చాలా చిన్నదాన్ని, మిమ్మల్ని పొగిడే స్థాయి కూడా నాది కాదు. కానీ నిజంగా సార్ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు మీరు కష్టపడ్డ దాంట్లో మేము ఇప్పుడు అంత కష్టపడుతున్నామో లేదో కొన్ని అయితే మాకు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడున్న దాంట్లో మాకు ఫోన్లు కావచ్చు, ఏదన్నా మేము చేయాలనుకుంటే మీరు అన్నారు కాబట్టి ఎస్ కరెక్ట్. ఇది మేము మాకంటే సీనియర్స్ ఇంకా కష్టపడ్డారు. సో మేము ఉన్నప్పుడు కూడా, మేము నేర్చుకునేటప్పుడు కూడా అసలు ఇవి ఏవి లేనటువంటి పరిస్థితి. ఒక్కసారి మేము వారానికి ఒక్కసారి దూరదర్శన్లో ఒక సినిమా వస్తే చూసే పరిస్థితి. అలా చూసి దాన్ని గుర్తుపెట్టుకుని నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. చాలా కష్టంగా ఉండేది. దాన్ని మళ్ళీ అలా మాడ్యులేట్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక గూట్లో తలకాయ పెట్టి మేము చేసుకున్నది మేమేమని, లేదంటే స్టెతస్కోప్ పట్టుకుని అట్లా బోర్డు అని ఇబ్బందులు పడినాం. ఈరోజు చూస్తే యూట్యూబ్ తీయంగానే టక్ టక్ వస్తున్నాయి, అన్ని ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది.